ఈరోజు మనం చాలా సీరియస్ విషయం గురించి మాట్లాడుకుందాం. మన చేతిలో ఉన్న పత్రాల ప్రకారం చూస్తే ఒక రాష్ట్రంలో రాతి క్వారీలలో చాలామంది పిల్లలు పనిచేస్తున్నారు. చాలా ప్రమాదకరమైన పరిస్థితుల్లో. ఊహించుకోండి, ఒక 12 ఏళ్ల అబ్బాయి, పేరు రవి అనుకుందాం. ఇప్పుడు రవి లాంటి పిల్లల కోసం మన రాజ్యాంగం ఎలాంటి రక్షణ కవచం ఏర్పాటు చేసిందో, ఆ కవచం నిజంగా పనిచేస్తుందా లేదా అని లోతుగా చూద్దాం. మీరు చెప్పింది నిజం. ఇది కేవలం చట్టపరమైన సమస్య కాదు, ఇది మానవత్వానికి సంబంధించింది. ఇక్కడ మనం చూడాల్సిందేంటంటే 2 విషయాలున్నాయి. ఒకటి, ఆ క్వారీలో పనిచేయడం వల్ల పిల్లలకు వెంటనే కలిగే ప్రమాదం. 2, చదువుకు దూరమై వాళ్ల భవిష్యత్తు నాశనం కావడం. ఈ రెండింటినీ మన రాజ్యాంగం ఎలా ఎదుర్కొంటుందో చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. అవును. మొదటగా ప్రాథమిక హక్కు గురించి చూద్దాం. ఆర్టికల్ 21 అంటే జీవించే హక్కు. ఇది ఊపిరి పీల్చుకోవడం మాత్రమే కాదు కదా. కాదు, అస్సలు కాదు. గౌరవంగా, సురక్షితంగా బ్రతకడం. ఎంసీ మెహతా కేసులో సుప్రీంకోర్టు కూడా ఇదే చెప్పింది. అంటే ఆ క్వారీలో పనిచేసే రవికి ఈ హక్కు వర్తిస్తుంది. ఖచ్చితంగా వర్తిస్తుంది. అయితే ఇక్కడ ఇంకా ఆసక్తికరమైన విషయముంది. ఆర్టికల్ 21 అందరికీ వర్తించే ఒక సాధారణ రక్షణ. కాని ఆర్టికల్ 24 అలా కాదు. అది ప్రత్యేకంగా పిల్లల కోసమే ఉంది. ఓ, స్పెసిఫిక్గా వాళ్లకోసమా? అవును. 14 ఏళ్లలోపు పిల్లలను గనులు, ఫ్యాక్టరీలు లేదా ఏ ఇతర ప్రమాదకరమైన పనులలోనూ పెట్టకూడదని చాలా స్పష్టంగా చెబుతోంది. దీనికి అండగా బాలకార్మిక చట్టం 1986 కూడా ఉంది. అంటే ఆర్టికల్ 21 ఒక డాలు అయితే, ఆర్టికల్ 24 కేవలం పిల్లల కోసమే సృష్టించిన ఒక ఆయుధం లాంటిదన్నమాట. చాలా బావుంది. కానీ ఇక్కడే నాకొక సందేహం వస్తోంది. చట్టం ప్రకారం పని మాన్పించి బడికి పంపించడం సరే, అది మంచిదే. కాని చాలా పేద కుటుంబాల్లో ఆ పిల్లల సంపాదనే ఆధారం కదా. ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న. ఈ చట్టాలు ఆ కఠినమైన వాస్తవాన్ని పట్టించుకుంటున్నాయా? పట్టించుకుంటున్నాయి. ఇక్కడే మన రాజ్యాంగ నిర్మాతల తెలివి కనిపిస్తోంది. ఇది కేవలం ఒక చట్టం కాదు, ఒక వ్యూహం. ఒకవైపు ఆర్టికల్ 24 పిల్లల్ని ప్రమాదం నుండి బయటకు లాగుతే, మరోవైపు ఇంకేదైనా దారి చూపించాలి. సరిగ్గా అదే. మరోవైపు విద్యా హక్కు చట్టం 2009 వాళ్లను బడివైపు నెడుతుంది. 6 నుంచి 14 ఏళ్ల పిల్లలందరికీ ఉచిత, నిర్బంధ విద్యను అందిస్తోంది. అంటే పనికొక ప్రత్యామ్నాయాన్ని చూపిస్తోంది. అంటే ఒక తలుపు మూస్తే మరో మంచి తలుపు తెరుస్తున్నారన్నమాట. సరిగ్గా అదే. అంతేకాదు, మూడోది కూడా ఉంది. మూడోదా? అవును. ఫ్యాక్టరీల చట్టం 1948. దీని ప్రకారం యజమానులు, ప్రభుత్వం ఇద్దరూ పిల్లల భద్రతకు బాధ్యత వహించాలి. సేఫ్టీ గేర్ ఇవ్వడం, ఆరోగ్యాన్ని పరీక్షించడం వారి బాధ్యత. అంటే ఒక చట్టం పిల్లల్ని కాపాడుతుంది, రెండోది భవిష్యత్తునిస్తుంది, మూడోది యజమానులను బాధ్యులను చేస్తుంది. 3 వైపుల నుండి రక్షణ. అవును. ఇదొక సమగ్రమైన ప్రయత్నం. ఈ వ్యూహం అంతా కాగితం మీద చాలా బలంగా ఉంది. కాని ఆ క్వారీలో పనిచేస్తున్న రవికి ఈ ఆర్టికల్స్ గురించి ఎలా తెలుస్తుంది? వాళ్లకి నిజంగా సహాయం అందాలంటే అసలు మార్గాలేంటి? మంచి పాయింట్. ఇక్కడే ఆచరణాత్మక పరిష్కారాలు దేవెలోకి వస్తాయి. మొదట పిల్లలకు వారి హక్కులపై అవగాహన కల్పించాలి. ఒకవేళ యజమాని చట్టాన్ని ఉల్లంఘిస్తే అధికారులకు ఫిర్యాదు చెయ్యవచ్చని వారికి తెలియాలి. సరే, ఒకవేళ అది పని చెయ్యకపోతే? అప్పుడు కూడా మార్గాలున్నాయి. ప్రతి జిల్లాలో ఉండే జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ అంటే DLSA ఉచిత న్యాయ సహాయం అందిస్తోంది. లేదంటే ఆర్టికల్ 226 కింద నేరుగా హైకోర్టులో పిటిషన్ వెయ్యవచ్చు. ఓకే. ప్రభుత్వ సంస్థలే కాకుండా ఇంకేమైనా, అంటే ప్రైవేట్ సంస్థల సహాయం ఉంటుందా? తప్పకుండా. సేవ్ ది చిల్డ్రన్ లేదా CRY వంటి అనేక ప్రభుత్వేతర సంస్థలు అంటే NGOs ఈ రంగంలో పనిచేస్తున్నాయి. వాళ్లు పిల్లలకు ఆశ్రయం, కౌన్సెలింగ్ మరియు న్యాయ సహాయం అందించి వారిని తిరిగి చదువుల బాట పట్టించడానికి చాలా కృషి చేస్తాయి. మొత్తం మీద చూస్తే మన రాజ్యాంగం, చట్టాలు కలిసి పిల్లల కోసం ఒక చాలా పటిష్టమైన రక్షణ వ్యవస్థను నిర్మించాయి. పనిని నిషేధించడం దగ్గర్నుంచి చదువును తప్పనిసరి చేయడం, న్యాయ సహాయం అందించటం వరకు ఇదొక సమగ్రమైన ప్రణాళికలా ఉంది. అవును. ఈ చట్టం చాలా పటిష్టమైనది. కాని దీని విజయం దేనిమీద ఆధారపడి ఉంటుంది? ఈ సమాచారం క్షేత్రస్థాయిలో ఎంతమందికి చేరుతుంది, ఆ సహాయక వ్యవస్థలు ఎంత చురుకుగా పనిచేస్తాయి అనేదానిపైనే ఆధారపడి ఉంటుంది. నిజమే. ఈ పత్రాలు చట్టపరమైన మరియు సామాజిక రక్షణ వ్యవస్థలను స్పష్టంగా వివరిస్తున్నాయి. ఇది మనల్ని ఒక ఆలోచింపజేసే ప్రశ్న వద్దకు తీసుకువస్తోంది.
ఇంత బలమైన చట్టాలు, సహాయక వ్యవస్థలు ఉన్నప్పటికీ ఈ కాగితం మీద ఉన్న హక్కులను ప్రతి బిడ్డకు నిజజీవిత వాస్తవంగా మార్చడంలో మన ముందున్న అతిపెద్ద అడ్డంకి ఏమిటి?